హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ కటింగ్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. 12 ఇంచెస్ పొడవు, 7 ఇంచెస్ వెడల్పు ఉండే క్యాన్వాస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి ఎడ్జెస్ అంతా సమానంగా ఉండేలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ జాయింట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఇది ఫ్రంట్ పార్ట్. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పైన 4.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా పైన బ్లౌజ్కి నెక్ దగ్గర. ఈ క్లాత్ ఎంతవరకు అయితే ఎక్స్ట్రా 4.5 ఉందో ఆ 4.5 వరకు ఇలా క్యాన్వాస్ పైన క్లాత్ని పెట్టేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ వరకు 4.5 ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ వరకు ఇలా పెట్టేసుకొని మెజర్మెంట్ చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా అడ్డంగా డ్రా చేసుకొని వెడల్పు 3 పెట్టాం కదా, 3 ఇంచెస్ ఉండేలాగా, అలాగే 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా నిలువుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అడ్డంగా లైన్ గీసాం కదా అంతవరకు మాత్రమే లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నెక్ దగ్గర వస్తుంది బ్యాక్ సైడ్. చూడండి, ఇప్పుడు ఇలా డ్రా చేసాం కదా, 3 ఇంచెస్ వెడల్పు ఉంది, అలాగే ఇక్కడ 4.5 వరకు కూడా ఆ 3 ఉండాలి. ఇప్పుడు 4.5 దగ్గర ఫస్ట్ అయితే మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ పొడవు 6.5 ఉండేలాగా మార్కింగ్ చేసుకున్నాను. 7 కూడా పెట్టుకోవచ్చు హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే. నేను 6.5 వరకు ఒక మార్కింగ్ చేసి అడ్డంగా ఒక లైన్ అయితే మళ్ళీ డ్రా చేశాను. ఇప్పుడు పైనుంచి కూడా ఇలా నెక్ ఇక్కడ చూడండి, పైనుంచి నేను ఎక్కడి వరకు అయితే చూపిస్తున్నానో అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. వెడల్పు 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసిన మార్కింగ్స్ను కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయాలి పైన. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నెక్ వెడల్పు అనేది వస్తుంది. ఇక్కడ నేను అనేది రౌండ్ షేప్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా కొంచెం వెడల్పులో తీస్తున్నాను ఫ్రంట్ నెక్. మనం 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసుకున్నాం కదా పైన, అదైతే మొత్తం నెక్ అనేది వస్తుంది, ఆల్టర్ నెక్ అనేది. ఈ రౌండ్గా గీసేది మాత్రమే ఫ్రంట్లో ఉక్స్ పట్టి దగ్గర నెక్ వెడల్పు అనేది వస్తుంది. 1 ఇంచ్ గీసేది అంతా కూడా ఆల్టర్ నెక్ కోసం అనేది బ్యాక్ సైడ్ నెక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డ్రా చేసిన నెక్కి ఒక 1 ఇంచు గ్యాప్తో మళ్ళీ అన్నీ డ్రా చేసేసుకుంటూ వచ్చి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ లైన్కి ఒక 1 ఇంచు దూరంగా మళ్ళీ ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు డ్రా చేసే దానిపైన ఉంటే కట్ చేసేస్తాము, నెక్ అనేది కట్ చేసుకుంటాము ఈ క్యాన్వాస్ని. చూడండి, ఇలా డ్రా చేసుకున్నాను కదా సేమ్ ఇదే షేప్లో. ఇప్పుడు ఇక్కడ పైన ఒక లైన్ డ్రా చేశాను కదా 1/2 ఇంచ్తో, అది అలాగే ఉండనివ్వాలి. క్యాన్వాస్ మొత్తాన్ని కట్ చేయొద్దు ఇప్పుడే మధ్యలో నుంచి, ఎందుకంటే నెక్ నీట్గా వస్తుంది. ఇప్పుడే కట్ చేసేస్తే వెడల్పుగా అటు ఇటు సైడ్కి అలా అని చెప్పేసి క్రాస్గా వస్తుంది, సైడ్కి వెళ్ళిపోయి. అందుకని చెప్పేసి పైన జాయింట్ అనేది అలాగే ఉంచి కట్ చేసేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు బయట నుంచి కూడా ఇక్కడ అవుట్ సైడ్ కూడా ఇలా కట్ చేసేస్తున్నాను కదా 1 ఇంచు. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఓపెన్ చేస్తే మీకు నెక్ ఇలా కనిపిస్తుంది. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని లైనింగ్ పై పెట్టేసి ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. నెక్ సైడ్కి వేయాలి, అవుట్ సైడ్ కాకుండా నెక్ దగ్గరగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ ఎంత వెడల్పు అవుతుందో అంత వెడల్పుకి ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసేసుకొని కట్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే దీన్ని ఐరన్ చేసి మళ్ళీ కుట్టు వేసేసాను, అందుకే స్టిక్ అయ్యి ఇలాగే ఉండింది. ఇప్పుడు దీన్ని మనం కట్స్ పెట్టుకున్న తర్వాత సైడ్కి క్లాత్ ఉన్నది కదా ఎక్స్ట్రా, ఆ క్లాత్ని అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అది బయటికి రాకుండా, క్యాన్వాస్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది ఇలా వేయడం వల్ల. ఇలా మొత్తం కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి. నెక్ మొత్తాన్ని ఈ జాయింట్తో సహా మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం నెక్ ఒకవైపుకి కాకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి, కరెక్ట్ మధ్యలో కట్ చేయాలి. ఒకటి రైట్ సైడు, ఒకటి లెఫ్ట్ సైడు వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్కి నెక్. ఇలా కట్ చేసిన తర్వాత అయితే 2 పీసెస్ వస్తాయి కదా, ఈ 2 పీసెస్ని కూడా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ పైన ఇలా మంచి వైపు అంటే మెయిన్ క్లాత్ పైన ఈ క్యాన్వాస్ మంచి వైపు వచ్చేలాగా, అంటే
రివర్స్ అనేది పైకి చూస్తుంది. ఈ క్యాన్వాస్ది మంచి వైపున దీన్ని పైన పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇది నెక్ వైపుకి లోపలికి వచ్చేలాగా కుట్టు చూసుకోవాలి. ఇలా నెక్ను ఈవెన్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడా కూడా సాగకుండా చూసుకోవాలి. ఇలా క్యాన్వాస్ని మాత్రం టైట్గా పట్టుకోకుండా కంఫర్టబుల్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. అలాగే 2 సైడ్స్ నెక్ను స్టిచ్ వేసేసిన తర్వాత అయితే మధ్యలో ఉంటుంది కదా క్లాత్, ఈ క్లాత్ని అంతా కూడా కట్ చేసేయాలి. చూడండి ఇప్పుడు 2 సైడ్స్ కూడా నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని క్యాన్వాస్ అయితే ఎంతవరకు ఉందో రౌండ్గా అంతవరకు కూడా కట్ చేసేసుకొని ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసేసి ఇలా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇలా ఈవెన్గా ఫోల్డ్ చేసేసుకుంటూ నెక్ చుట్టూ కూడా కుట్టు వేసేయాలి. నెక్ అయితే కంప్లీట్ అయినట్టే అండి. ఇప్పుడు క్యాన్వాస్ను క్లాత్కి జాయిన్ చేసి వేసేసాం కదా, లోపల వైపుకి వేసిన తర్వాత దాన్ని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 నెక్స్ కూడా కంప్లీట్ అయ్యాయి చూడండి. ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ప్రిన్స్ కట్ చేసేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ పీసెస్ ఉంటాయి కదా సైడ్ పీసెస్, వీటిని జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేయడం అయితే చూపించలేదండి వీడియోలో, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి అదైతే చూపించలేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడు అండ్ రైట్ సైడు ఈ ప్రిన్స్ కట్ పార్ట్స్ని అయితే జాయిన్ చేసేస్తున్నాను నేను. ఇలా వీడియోలో చూపించినట్టుగా తీయకుండా ఈవెన్గా జాయిన్ చేసేసుకోవాలి. ఒకటి అయిపోయింది కదా జాయిన్ చేయడం, ఇప్పుడు రెండవది కూడా జాయిన్ చేసేస్తున్నాను ప్రిన్స్ కట్. ఇలా ఈవెన్గా జాయిన్ చేసుకోవాలి. అలాగే సాగదీయకుండా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సాగదీస్తే మాత్రం ఒకటి ఎగుడు దిగుడుగా వస్తుంది, అలా కాకుండా చూసుకోవాలి. పార్టీకి ఎలాగైతే నడుం పట్టి వేస్తామో మనం ఫ్రంట్ పార్టీకి కూడా ఇలా కింద నడుం పట్టి వేయాలి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. నేనైతే అదేం చూపించలేదు. ఉక్స్ పట్టి నడుం పట్టి వేసేది తెలిసిందే కదా అని చెప్పేసి అదైతే చూపించలేదండి. ఇప్పుడు నడుం పట్టు అయితే వేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ప్లీట్స్ పెట్టేసి నడుం పట్టు అయితే వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే నడుం పట్టి వేయడం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్యాన్వాస్ వేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచు మందంగా పైన ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నది ఒక 1/2 ఇంచు మందం ఉండేలాగా చూసుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేయాలి. ఎక్కడ అంటే ఓన్లీ మనం 4.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పైన క్లాత్, అది మాత్రమే ఓన్లీ ఈ క్యాన్వాస్కి తగ్గట్టుగా, అంటే క్యాన్వాస్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఆ రెండింటిని కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా జాయిన్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అంటే క్యాన్వాస్ ఎడ్జెస్ వరకు కూడా ఇది వేసుకోవాలి. క్యాన్వాస్ పైకి రాకుండా చూసుకోవాలి మనము. ఇలా 2 షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. అలాగే డబుల్ స్టిచ్ వేసేయాలి ఊడిపోకుండా. ఇప్పుడు 2 కార్నర్స్లో ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలండి కరెక్ట్గా ఫోల్డ్ అవ్వడం కోసమని. చూడండి ఇక్కడ మధ్యలో క్లాత్ ఉంది కదా, దీన్ని షోల్డర్ మధ్యలో ఒక చెట్కా పెట్టుకోవాలి. ఇలా రెండింటిని కూడా ఫోల్డ్ చేసేసి మధ్యలో ఒక చెట్కా పెట్టేసి ఆ చెట్కా దగ్గర వరకు ఇలా ఒక క్లాత్ను మడిచి మార్కింగ్ చేసుకోవాలి. ఆ చెట్కా దగ్గరికి వీడియోలో చూడండి ఇలా మార్కింగ్ చేసేసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసాం కదా, అక్కడి వరకు క్లాత్ను కట్ చేసుకోవాలి. ముందు మార్కింగ్ చేసిన దానిపై నుంచి ఇలా కనిపించడం కోసం ఒక థిక్గా పెన్నుతో మార్కింగ్ చేశాను. దానిపై నుంచి స్టిచ్ వేసేయాలి. అంటే ఇప్పుడు ఈ 2 క్లాత్లు కూడా ఒక దగ్గర అంటే జాయిన్ చేసేస్తే స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ముందే మార్కింగ్ చేసేసుకొని దానికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు మనం అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి ముందు మార్కింగ్ దగ్గర. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఎక్కడి దాకా అయితే షోల్డర్ జాయిన్ చేసామో ఆ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మధ్యలో స్టార్ట్ చేశాను నేను స్టిచ్చింగ్. ఇప్పుడు మనం క్లాత్ అనేది కరెక్ట్గా షోల్డర్కి అయితే ఎంతైతే పెట్టామో అంతే పెట్టేసి స్ట్రైట్గా ఇలా
కుట్టు వేసాం కదా, ఒక కుట్టు 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా దాన్ని ఆ పీసెస్ని ఒకటి అటు ఒకటి ఇటు లాగా ఉండేలాగా చూసుకొని కుట్టు అయితే వేసేయాలి, ఇలా వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం లోపలి వైపుకి క్లాత్ ఉండేలాగా పెట్టేసి లోపల మనము నెక్ జాయిన్ చేసిన దగ్గర క్లాత్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి మీది క్లాత్ను మనం నెక్కి జాయిన్ చేసిన క్లాత్కి ఆపోజిట్ ఇంకొక లేయర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసుకొని ఇక్కడ నెక్ దగ్గర దానిపైనుంచి ఫోల్డ్ చేసేసుకుంటూ కుట్టు వేసేసుకుంటూ రావాలి. అంటే మనము 2 పీసెస్ని జాయిన్ చేసాం కదా నెక్ దగ్గర మధ్యలో, ఆ క్లాత్ అనేది లోపల పోయేలాగా, లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు షోల్డర్కి ఇరువైపులా నెక్ దగ్గరికి క్లాత్ అనేది ఫోల్డ్ అయి ఉంటుంది, కానీ మనం స్టిచ్ అయితే వేయలేం కదా, అక్కడ హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ చూడండి నెక్ దగ్గర మాత్రమే కుట్టు వేసేసి ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తున్నాను. ఆల్రెడీ మనం కటింగ్లో ఒక 1/2 ఇంచు 1 ఇంచు వరకు తీసుకుంటాము. నేను కొంచెం ఇలా వంగి ఉంటాను కాబట్టి నేనైతే లోతు ఎక్కువ తీసుకుంటాను. షోల్డర్స్ కొంచెం భుజాలు అనేది ముందుకు వంగి ఉన్న వాళ్ళు కొంచెం లోతు ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే లేదంటే గుల్లగా వస్తుంది. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర జాయిన్ చేసాం కదా, అక్కడ నుంచి లైట్గా తీసుకుంటూ ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం జాయిన్ చేసిన క్లాత్ దగ్గర కొంచెం ఎక్కువ తీసుకోవాలి. లోతు అనేది తీసి ఇలా లోతును మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. నేను 1 ఇంచు లోపలికి కట్ చేసేసాను. ఇలా లోతు అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. నేనైతే హ్యాండ్ జాయిన్ చేయడం చూపించలేదు, హ్యాండ్స్ విడిగా కటింగ్ జాయింటింగ్ అనేది నేను వేరే వీడియోలో ఉంది, చూసేయండి నా ఛానల్లో. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ వేయకుండా ఈ ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్తోనే హ్యాండ్స్ కుట్టేసేసుకొని సైడ్ జాయింట్ అయితే చేశానండి. బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా వచ్చింది చూడండి. బ్లౌజ్ అయితే ఎంత చూడడానికి అయితే ఎంత బాగుందో, చాలా ట్రెండీగా ఉంటుంది బ్లౌజు. అలాగే చూడడానికి అయితే క్లాసీగా కనిపిస్తారు బ్లౌజు ఇది స్టిచ్ చేసి వేసుకుంటే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆల్టర్ నెక్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ నా ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కటింగ్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.